అండి ఇవాల్టి వీడియో వచ్చేసి బ్యాక్ డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలామంది ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా 4 ఫోల్డింగ్స్గా మర్చేసి ఈ 4 ఫోల్డింగ్ దగ్గర టక్స్ ఇచ్చేసుకొని బ్యాక్ డాట్ అనేది వేస్తూ ఉంటారనమాట. అలా వేయడం అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకనేది నేను చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, మీరు 4 ఫోల్డింగ్స్గా చేసినప్పుడు ఆ డాట్ ఎక్కడికి సూచిస్తుందో చూడండి. చూస్తున్నారు కదా, షోల్డర్కి ఎదురుగా రాదనమాట, పక్కకి వెళ్ళిపోతుంది. అలా అస్సలు వెళ్ళిపోకూడదు. మనకు షోల్డర్కి ఎదురుగా రావాలి. ఏ సైజ్ అయినా అవ్వనివ్వండి, ఎంత లావైనా ఉండనివ్వండి, ఎంత సన్నగా అయినా ఉండనివ్వండి, మనకి ఇలా షోల్డర్కి ఎదురుగా రావాలి. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్గా వేస్తే చంక సైడ్ వెళ్తుంది అనమాట. సైడ్ కుట్లు వేసినప్పుడు ఏమవుతుంది, మొత్తం సైడ్ వైపుకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలా షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని వేసేసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తారంటే మనం 1 ఇంచ్ గ్యాప్, హాఫ్ ఇంచ్ గ్యాప్తో వేసేసుకోవాలి. కానీ కొంతమంది బిగినర్స్ ఏం చేస్తారంటే, నేను వేసి చూపిస్తాను చూడండి, సన్నగా పట్టేసుకొని చివరి వరకు సన్నగా వేసేసి తీసేస్తారు. ఇలా సన్నగా వేయడం వల్ల బ్లౌజ్ ఏ పార్ట్కి కొంచెం లూజ్ ఉన్నా బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడుము దగ్గర లేస్తుంది. అలా వేయకూడదు. ఇప్పుడు ఇలా సన్నగా వేసుడు కరెక్ట్ కాదు. హాఫ్ ఇంచ్ పట్టాలన్నమాట గ్యాప్. హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ మీద పట్టేసుకొని పొడవు అనేది 3.5 ఇంచుల నుంచి 4 ఇంచుల వరకు వేసేసుకుంటే బ్యాక్ డాట్ అనేది నీట్గా వచ్చేస్తుంది చూడండి. ఇలా వేయాలి బ్యాక్ డాట్ అనేది. సన్నగా అస్సలు వేయకూడదు అనమాట. ఎంతైతే మనం వదులుకుంటామో కటింగ్లో అంత ఖచ్చితంగా పట్టేసుకోవాలి. అప్పుడే నీట్గా బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది. చూస్తున్నారు కదా. అదే మీరు 4 ఫోల్డింగ్స్ పెట్టేసుకొని వేస్తే ఎక్కడికి వెళ్తుంది అనేది మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. చంకలోకి వెళ్ళిపోతుంది అనమాట. అలా అస్సలు రాకూడదండి. షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్ ఉండాలి. షోల్డర్కి ఎదురుగా ఫ్రంట్ డాట్ ఉండాలి. ఏ సైజ్ అయినా అవ్వనివ్వండి, చిన్న సైజా, పెద్ద సైజా, లేదంటే మీడియం సైజా, ఏ సైజ్ అయినా అలా వేస్తేనే బ్లౌజ్ సెట్ అవుతుందండి. నేను ఇంకొక సైడ్ కూడా వేసి చూపించాను చూడండి. అప్పుడే నీట్గా బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది. 4 ఫోల్డింగ్స్ అస్సలు వేయకూడదు, గుర్తుంచుకోండి.